నడుస్తున్నదయ్యా అనంటే అరెస్టులు హౌస్ అరెస్టులు నడుస్తున్నాయని అందరు అంటున్నమాట. ఆవు నిన్న చూసిండ్రు కదా, సిమ్మ చీకటి పడేదాకా కారు పార్టీ ఎమ్మెల్యేలు లీడర్ల అరెస్టుల కార్యం నడిచింది. ఇక ప్రశ్నిస్తే గిట్ల అక్రమంగా అరెస్టులు చేసుడేందని ఇవాళ ట్యాంకు బండ్ కాడ నిరసన కార్యం పెట్టుకున్నారు కారు పార్టోళ్ళు. ఇక వాళ్ళకంటే ముందుగాల గీ కార్యం పెట్టుకున్నారు షెయ్యి పార్టీ సర్కారోళ్ళు. ఇయ్యాల పట్నంలో ఏడ చూసినా మామూలు జనాల కంటే ఎక్కువ పోలీసులేగా అనొచ్చిండ్రు పోన్రి. ఎందుకంటే అక్రమ అరెస్టులకు నిరసనగా ట్యాంకు బండు కాడున్న అంబేద్కర్ విగ్రహం కాడ ధర్నా చేద్దాం అనుకున్నారు కారు పార్టోళ్ళు. ఇక కారు పార్టీ లీడర్లు ఇవాళ పొద్దుగాల ఇండ్లకెళ్లి ఎల్లక ముందే ఏడికాడ హౌస్ అరెస్టులు చేసిండ్రు పోలీసోళ్ళు. అటు మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికాడ, ఇటు కవితక్క ఇంటికాడ, ఇంకా కొందరు కారు పార్టీ ఎమ్మెల్యేలు ఇంటికాడ. వాళ్ళెవ్వలు ఇండ్లకెళ్లి బయటికి రాకుండా పొద్దుగాలనే అడ్డబెట్టిండ్రు పోలీసోళ్ళు. ఇక కేటీఆర్ అన్నతో పాటు కొంతమంది లీడర్లు పొద్దుగాలనే తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఇలా డాక్టర్ అంబేద్కర్ సారు వర్ధంతి కాబట్టి పార్టీ ఆఫీస్ లో అంబేద్కర్ సారుకు నివాళులు అర్పించి అటెన్క ట్యాంక్ బండ్ పోదామనుకుంటే వాళ్ళు బయటికి వెళ్లకుండా తెలంగాణ భవన్ ను రౌండప్ చేసిండ్రు వందల కమాన పోలీసోళ్ళు. ఇక గీ ముచ్చట మీద కేటీఆర్ అన్న గట్టిగానే గరమైండు. ఇవాళ మీరు నిర్బంధిస్తున్నది, అణిచివేస్తున్నది మమ్మల్ని కాదు, భారత రాష్ట్ర సమితి నాయకులను కాదు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని కాదు, మీరు నిర్బంధిస్తున్నది ఆ 125 ఫీట్ల ఎత్తున ఈరోజు మొత్తం హైదరాబాద్ను, మొత్తం భారతదేశానికి స్ఫూర్తినిచ్చే విధంగా అక్కడ నిలుచొని ఉన్న మహానుభావుడు అంబేద్కర్ గారిని మీరు నిర్బంధిస్తూ ఉన్నారు. ఇన్నరా, మీరు బంధించింది మమ్ముల కాదు, రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ సార్ను అని అన్నాడు. మీకు మా మీద కోపం ఉంటే అంబేద్కర్ సార్ ఏం చేసిండు అని గరమైండు. మీకు కోపం ఉంటే మా మీద ఉండవచ్చు, కేసీఆర్ గారి మీద ఉండవచ్చు, భారత రాష్ట్ర సమితి మీద ఉండొచ్చు, మా మీద అక్కసు ఉండొచ్చు. కానీ ఆ అక్కసును ఒక మహానుభావుడు ఏప్రిల్ 14 వారి జయంతి, డిసెంబర్ 6 అంబేద్కర్ గారి వర్ధంతి, మధ్యలో రాజ్యాంగ దినోత్సవం కూడా ఉన్నది. ఈ 3 సందర్భాల్లో కూడా బ్రహ్మాండంగా అక్కడ కార్యక్రమాలు చేయవచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర విగ్రహం దగ్గర ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేసినాం. దాన్ని ఈరోజు వరకు మీరు పట్టించుకోరు. కనీసం తాళాలు కూడా తెరవకుండా గేట్లకు తాళాలు వేసి పెట్టి అపరిశుభ్రంగా ఈరోజు ఆ మహనీయుణ్ణి అవమానించే విధంగా వాజీబ్ ముచ్చట్నే షెయ్యి పార్టీ ఏడాది పాలన విజయోత్సవ సంబరాలని ట్యాంకు బండి మీద బొచ్చెడు ఫ్లెక్సీలు పెట్టిండ్రు గాని ఇలా అంబేద్కర్ సార్ వర్ధంతున్నా కూడా ట్యాంకు బండి మీదున్న 125 విగ్రహం కాడ ఏ అలంకరణ చెయ్యలే సర్కారోళ్ళు. అంబేద్కర్ జీవించి ఉన్నప్పుడు అవమానించింది ఇదే కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు ఈరోజు మన మధ్యన భౌతికంగా లేకపోతే ఈరోజు మళ్ళొక్కసారి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అవమానిస్తూ ఉంది. ఇక సెక్రటేరియట్ల పెట్టబోయే తెలంగాణ తల్లి విగ్రహం గురించి గిట్లా మాట్లాడుకొచ్చిండు. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లి లేకపోతే కాంగ్రెస్ తల్లి ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ తల్లికి రూపము ఇష్టం వచ్చినట్టు మార్చి ఇవాళ ముఖ్యమంత్రి పదవి అంటే అదేదో పిచ్చోడి చేతిలో రాయిలాగా, ఆయన సొంత ఇంట్లో ఏదో కార్యక్రమంలాగా ముఖ్యమంత్రి గారు అసలు కనీసం తెలంగాణ సమాజం ముందు తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు, మార్చవలసిన అవసరమే ఉంది అంటే ఇక ప్రభుత్వాలను మారిన ప్రతిసారి లోగోలు మారాలి, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నెంబర్ ప్లేట్లు మారాలి, విగ్రహాలు మారాలి, అన్నీ మారాలా? ఇది పద్ధత? షెయ్యి పాటోళ్ళు చేస్తున్నట్టు విగ్రహాల మార్పులు ఇదివరకు ఎవ్వలు చెయ్యలే అని యాద్ చేసిండు. ఇందిరాగాంధీ గారు భరతమాత విగ్రహాన్ని ఆనాడు ఉత్తరప్రదేశ్లో నెలకొల్పినారు. ఆ తర్వాత బీజేపీ పార్టీ వచ్చింది ప్రభుత్వం. మరి వాళ్ళు వచ్చి వెంటనే మార్చేసినారా? భరతమాత రూపు బాగలేదు మార్చేసినారా? తెలుగు తల్లి విగ్రహం ఇక్కడే ఉండేది మన సెక్రటరియట్ ముంగట్నే. తెలుగు తల్లి విగ్రహాన్ని ఈరోజు వెంటనే మార్చేసినారా? ఒక పార్టీ వాళ్ళు పెడితే ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చి మార్చాలా? కన్నడ మాత విగ్రహం ఉన్నది మార్చాలా? ఇదేమి కుసంస్కారమైన కురుసబుద్ధి, ఇదేమి జ్ఞానము లేని అజ్ఞానపు ప్రదర్శన, ఇదేమి దరిద్రపు భావదారిద్రపు ఆలోచన విధానం మాకు అర్థం కావట్లేదు. మీరెన్ని మార్పులన్నా చెయ్యుండ్రి, మళ్ళా వచ్చేది మేమే అని అనుకుంటా గీ మాట అన్నాడు. 4 ఏళ్ల తర్వాత బరాబర్ వస్తాం. ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అక్కడ ఉంటుంది, ఎక్కడ రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఉండాలని అక్కడనే పెడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇక మరి చూడాలే, డిసెంబర్ 9వ తారీఖు నాడు సెక్రటేరియట్ల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఓపెనింగ్ చేసినాక ఇంకెంత రచ్చ అవుతుందో. హా పబ్లిక్, జరసేపు వార్తలు పక్కకు పెట్టి నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు నాకు సమాధానం చెప్పాలి, సరేనా? మొదటి ప్రశ్న, తెలంగాణ తల్లికి కిరీటం ఉంటుందా ఉండదా? రెండో ప్రశ్న, తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ ఉంటుందా ఉండదా? సరే. మూడో ప్రశ్న, తెలంగాణ తల్లి బంగారు గాజులు వేసుకుంటుందా మట్టి గాజులు వేసుకుంటుందా? నాలుగో ప్రశ్న, తెలంగాణ తల్లి మామూలు మనుషులు ఎక్కుంటుందా దేవతలు ఎక్కుంటుందా? ఏందుల్లా గట్ల చూస్తున్నారు? ప్రశ్నలు చూసి పరిశాన్ అవుతున్నారా?
మీరే కాదు లీడర్లు చేసే పనులతోని రేపు రేపు తెలంగాణ తల్లి విగ్రహం మీద గిట్లనే క్విజ్ పోటీలు పెడతారు కావచ్చు. అగో గీవెవెల్రో కొత్తగా కనబడుతుందని పరిశాన్ అవుతున్నారు కదా. తెలంగాణ తల్లి కొత్త విగ్రహం గిదేనటుల్లా. డిసెంబర్ 9వ తారీఖు నాడు షెయ్యి పార్టీ సర్కారోళ్ళు తెలంగాణ సెక్రటేరియట్లో పెట్టే విగ్రహం గిదే అని పొద్దటి సంది సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది గీ పోట్వా. అయితే పాత తెలంగాణ తల్లికి నెత్తి మీద కిరీటం ఉంటుండే, ఇంట్లో లేదు. పాత తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉంటుండే, అది కూడా కొత్త విగ్రహంలో లేదు. ఇక పాత తెలంగాణ తల్లి విగ్రహంలో చేతులకు బంగారు గాజులు కానొస్తే కొత్త తెలంగాణ తల్లి విగ్రహంలో మట్టి గాజులు కానొచ్చినాయి. మరి షెయ్యి పార్టీ సర్కారోళ్ళు విగ్రహాన్ని గిట్లెందుకు మార్చిండ్రంటే పాత తెలంగాణ తల్లి విగ్రహం గడీల దేవత లెక్కున్నదట. గందుకే తెలంగాణ సంస్కృతి తెలిసేటట్టు తెలంగాణ మహిళా రూపం ఉండేటట్టు గీ తీరుగా తయారు చేసిండ్రట విగ్రహాన్ని. ఇక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగానొచ్చేటట్టు కింద గద్దె మీద బిగించిన పిడికిలు పెట్టిండ్రట. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మోస్తున్నట్టు కొన్ని చేతులు కూడా పెట్టిండ్రు. ఇక ఈ పోటో మీద చిన్నగా రచ్చ అయితలేదు. షెయ్యి పార్టీలు కావాలనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండ్రు. ఛత్తీస్గఢ్ మహాతారి విగ్రహాన్ని కాపీగొట్టి ఈ విగ్రహాన్ని తయారు చేసిండ్రు. అయినా తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ, అసొంటి విగ్రహంలా బతుకమ్మ లేకపోవడేంది? షెయ్యి పార్టీ గుర్తు విగ్రహంలో తెలవాలని అభయహస్తాన్ని పెట్టిండ్రు. ఇది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, కాంగ్రెస్ పార్టీ విగ్రహం అని మస్తు గరమైతున్నారు కారు పార్టీలు కొందరు జనాలు. అయినా అంటే అన్నారంటారు కానీ ఎందుకు వచ్చిన మార్పులు ఈ చెప్పుండ్రి. ఇవాళ వీళ్ళు మార్చిండ్రు. ఇక రేపు ఇంకో పార్టీలు అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లి గిట్లుండద్దని మళ్ళా వాళ్ళు మారుతారు. మళ్ళా అటెన్క వేరేటోళ్ళు వస్తే వాళ్ళు మారుతారు. ఇట్లా అధికారంలోకి వచ్చిన ప్రతొక్కరు విగ్రహాలను మార్చుకుంటా పోతే ఏది అసలు సిసలు తెలంగాణ తల్లి విగ్రహమో తెలియక సూచిటోళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. వాస్తుకులేవని గేట్ల మార్పులు, నెంబర్ ప్లేట్ల మార్పులు, పథకాల పేర్ల మార్పులు, ఇట్లా విగ్రహాల మార్పులు. ఈ మార్చేదేదో జనాల బతుకుల్ని మార్చుండ్రయ్యా, మీకు పుణ్యం ఉంటదని గరమైతున్నారు ఈ మార్పులను చూస్తున్నోళ్ళు. ఏ మార్పులో ఏం లీడర్లో పోన్రి. ఈ వార్త చెప్పేసిన పబ్లిక్ ఇంకొక 2-3 వార్తలు మిగులున్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా తాత మూతవారి ఏం చేస్తున్నాడో ఓ పారు అరుచుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏంటి ఇయ్యాల్టి వార్త? బతుకులేమో ఎండి పాయము మాను బతుకులాయే, రాజిగో అది ఎరగమరగ దంచినాది, రాజిగో అది రోకలతో చికొచ్చినాది, రాజిగో ఇది ఎవరకు చెప్పుకోలేని ముచ్చటాయే, రాజిగో నా ఇజ్జత్ ఎంత పోలే. అగో తలకాయ మీద గుడ్డేసుకొని గట్టు తిరిగి పాట పాడుతున్నాడు మా ముసలోడేనా? అయినా ఇప్పుడు గాయన కాక మన జోర్దార్లకు ఇంకెవరు వస్తారు గాని. ఓ తాత ఏందే గంత రందితోని పాట పాడుతున్నావు? అమ్మా అయ్యో మా పులుసు అయిపోయిందిరా. అయ్యో ఏమైందే తాత? ముక్కంతా కాలిపోయింది, పెయి మీద బట్టలు పేల్కలైనాయి. ఇంతకు ఏమైందే? ఎవరితోని పంచాయతీ పెట్టుకున్నావు? ఎవరు కొట్టిండ్లే? నన్ను కొట్టే మగాడు ఊళ్ళో ఇంకా పుట్టలేదు అమ్మి. కాకపోతే ముసల్లే నన్ను ఈ తీరుగా దంచుడు దంచిందే, ఎవరికి చెప్పుకోవాలి, ఇజ్జత్ పోతుందని మొత్తుకుని ఊకుంటాడా. అగో ముసల్దానికి ఏం పుట్టిందాటనే గంతగానం కొట్టింది? కొంపదీసి నిన్న రాత్రి పుట్టుగా దాగచ్చి ముసల్దానితో పంచది ఇట్లా ఓల్చుకున్నావా ఏంది? వావ్వో, నేను దానికి ఎదురుగా నిలబడి మాట్లాడే అంత ధైర్యం నాదే నాకు. నేను ఏమని లేదే. నిన్న మాపటాలకు అదే ఇక రాని ఇంట్లోకి పిలిచింది, తలుపులు వేసింది, చీపిరి గట్ట అందుకొని దంచుడు. ఇంటి పక్క వాళ్ళు వచ్చి తలుపు తీసిరు కాబట్టి నేను బతికి బయటపడ్డా. కానీ లేకుంటే ఇవాళ నా గతి ఏమవునో ఏందో కొడుకో. ఆ ముచ్చట తలుసుకుంటే నాకు గోసినంత భయం అవుతుంది తల్లు. ముసల్ది గంతగానం కొట్టిందంటే నువ్వు ఏ పాటో పెద్ద తప్పే చేసినట్టు నువ్వు ముసలోడా. ఇంతకు ముచ్చటేందో నాకు చక్కగా చెప్పు. నేను చెప్పుడు కాదే, మన ముఖ్యమంత్రి రేవంత్ సారే చెప్తాండు ఇను. 200 యూనిట్లు పేదవాళ్ళ ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇవ్వడంతో దాదాపుగా 700-800 రూపాయలు ఈరోజు పేదవాళ్లకు మిగులుతున్నాయి. అదేవిధంగా 500 రూపాయల సిలిండర్, నెలకొక్క సిలిండర్ వేసుకున్న యావరేజ్గా 500 రూపాయలు అట్లా మిగులుతున్నాయి. అంటే 6 గ్యారంటీలలో ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, పేదవాళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇంట్లో పేదవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా
10 లక్షల రూపాయలు కార్పొరేట్ వైద్యాన్ని అందించడం ద్వారా యావరేజ్గా ప్రతి నెల సరాసరిగా చూసుకున్న 10,000 రూపాయలు ఈరోజు ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా ఈరోజు ఈ పథకాలు అమలు జరుగుతున్నాయి. ఈ ముచ్చట నిన్న టీవీలో ఇన్నదా, ఇంతకు పిలుచుకొని నన్ను దంచుడు. ఓ ఆ దంచుడు అంటే అది కొట్టుడు మామూలు కొట్టుడు కాదు అయ్యో. ఆగో గా ముచ్చటకును ముసల్ది నిన్ను కొట్టిన దానికి ఏం సంబంధమే? ఏం సంబంధము అని అంటవేందే కాకి సొమ్మలు దానా. మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇస్తాడట. నువ్వు ఏం చేస్తావు ముసలోడా? ఇంటికి ఒక్క రూపాయి కూడా లేకుండా బయట మంచిగా బొత్తమలుగా తాగుతా అందరాలు ఆడతానవా అని ఇంతకు పిలుచుకొని ఏమో గుద్దుడే. ఆ గుద్దుడు తలుచుకుంటేనే గుంజలలో గుణపాలు గుద్దినట్టు అవుతుంది అవ్వా. నీ అవ్వ నువ్వైనా ముసల్దానికి అర్థమయ్యేటట్టు చెప్పకపోయినవే మరి. అయినా ముఖ్యమంత్రి సార్ చెప్పిన దాంట్లో తప్పే ఉన్న చెప్పు, ఇత్తునే చెప్పిండు కదా. అరే ఆయనదైనా ఏం పద్ధతి అన్నట్టు చెప్పా. నెలకు ప్రతి ఇంటికి 10,000 రూపాయల లబ్ధి ఏ నుంచి వస్తుంది, ఏ తీరుగా తీసుకొచ్చి మాకు ఇస్తాను అది చెప్పు నువ్వు. ఆగో ప్రతి నెల దగ్గర 1,000 రూపాయల విలువ చేసే 200 యూనిట్ల కరెంటు పిరిగానే ఇస్తున్నది కాదే సర్కారు. నీ పిరి కరెంటుల మన్ను కొట్ట. నా ఇంట్లో ఒక్క బుగ్గ ఒక్క ఫ్యాన్ ఉంటుంది, దానికి తిప్పి కొడితే నెలకు వచ్చేది 100 రూపాయల కరెంటు బిల్లు వచ్చేది. మహా అయితే ఎండాకాలంలో ఇంకొక 50 రూపాయలు ఎక్కువ వచ్చేది. దానికే మేము ప్రతి ఇంటికి 1000 రూపాయల కరెంటు బిల్లు ఫ్రీగా 200 యూనిట్లు ఇస్తామని చెప్పుకున్నాడు. ఇది న్యాయమేనా చెప్పు? సరే ఆ ముచ్చట అటు ఉంచు గాని ముసల్ది బస్సులల్లా ఉచితంగా తిరుగుతున్నదా లేదా? అరే నీకు జర్రంతరైనా బుద్ధి అనిపించలేదా? ఈ ముచ్చట మాట్లాడేందుకు నీరు కాలేదానా? నా ముసలిది ఎన్నిసార్లు బస్సులలో తిరిగిందే ఊళ్ళ ప్రయాణాలకు 1,000 రూపాయలు మిగిలేటందుకు. అంతేందుకు పల్లెటూర్లలో ఎవరి పిల్లం రోజుల కమానం బస్సులలో తిరుగుతుంది 1,000 రూపాయలు బాగా మిగిలేటందుకు. ఊళ్ళల్లో పత్తులు ఏరేటందుకు తోటలు ఏరేటందుకు కూలకు మనుషులే దొరుకుతలేరు అని వాళ్ళు దండాడి చెట్ల పొంటి చెలకల పొంటి వాళ్ళు తిరుగుతాంచినట. ఇక పల్లెలలో ఊళ్ళకు బస్సులలో తిరుగుతానట పిరిగా. సరే అది కాకుంటే నెల గాజ్ బుడ్డిని 500కే ఇస్తున్నారా లేదా చెయ్యిపట్టి సర్కారోళ్ళు? నిజంగానే నీకు చిన్నమేడు బాగానే చితికినట్టున్నదే సీమకాండదాన. నేను ఒక్క గ్యాస్ బుడ్డి నింపించుకుంటే 6 నెలలు వస్తుంది నా ఇంట్లో. ఇక నేను నెలకు 500 రూపాయలకే గ్యాస్ బుడ్డు నింపించుకొని ఎవరికి ఇస్తానే? నీ అయ్య సుట్టపోనికి ఇస్తానా, నీ అవ్వ సుట్టపోనికి ఇస్తానా? నీ ఆలుక తక్కువ. అరే నీ అవ్వ అది కాకుంటే సర్కారు 10 లక్షల ఆరోగ్య బీమాను కల్పిస్తున్నది కాదే. అంటే రాష్ట్రంలో జనాలు రోగాలు వచ్చి నెలల కమానం దవాఖానాల వంట అంటే వాళ్ళకి వచ్చే లక్షల రూపాయల బిల్లులను సర్కారే కడతాంది అని అంటావా? అరే ఇసొంటి ముచ్చట్లు ముఖ్యమంత్రి సార్కు రాసిచ్చేటోళ్లకు కనీసం సోయి లేకున్నా అవి చదివి చెప్పే ముఖ్యమంత్రి సార్ అన్న జర్రంత ఆలోచన చేయాలన్నా వద్దా? రైతు భరోసా అనేది ఆన్య పండెన. మా ముసలోళ్లకు 4,000 రూపాయలు ఇస్తా అన్న పింఛన్ ఇంతవరకు పత్తకే లేకపోయినా, నా ముసలిదానికి నెలకి ఇస్తా అన్న 2,500 రూపాయలు ఇంతవరకు గతికే లేకపోయినా, ఇక 10,000 రూపాయల లబ్ధి మాకు ఎట్లత్తాంది? ఇక నువ్వే చెప్పు బొమ్మ, నువ్వే చెప్పు. ఓ ముసలోడా నువ్వు చక్కగా లెక్కలేసుకో, నీకే తెలుస్తుంది. సరే ముసలిది రికాము లేకుండా రోజు బస్సులనే తిరిగిన నెలకు అవో 2,000 రూపాయలు వేసుకున్నా. నెలకో గాస్ బుద్ధి వేసుకుంటే అవో 500 రూపాయలు. నా పింఛన్ పైసలో 2,000. అట్లనే కరెంటు బిల్లు ఒక 1,000 రూపాయలు. ఇవన్నీ లెక్కెత్తే ఎంత అవుతున్నాయి? ఇవన్నీ లెక్కెత్తే కనీసం 6,000 రూపాయలు కూడా దాటలేవు కాదే. మరి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల లబ్ధి చేకూరుతుంది మా సర్కారు చేయబట్టి అని మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏ లెక్కన అన్నట్టే. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చేయబట్టి నా గతి చూడు, నేను ఎన్ని తన్నులు తిన్నానో చెప్పాలి నాకు ముఖ్యమంత్రి రేవంత్ సారు. అబ్బో ఈ ముసలోడు ముచ్చటిని ఇడిచిపెడతాడు అనుకుంటే లెక్కలేసి మరీ అడుగుతున్నాడు. ఎంత తొందరగా ముసలోని వదిలించుకుంటే అంత మంచిది నాకు. సరే గాని ఓ తాత గా దెబ్బలకు ఏదన్నా మందు రుద్దుకపోవే. ముచ్చట అడిగేటాలకు ఎత్త దాటెత్తంద సుడిరు దీని మంది కొంపలు ముంచే ముఖంలో మొరంగొట్ట. ఆయన నిన్ను అడిగేదే ఉన్నది. మేము ఓటేసి గెలిపించుకున్నామా ఎమ్మెల్యే సార్ ఇటు మొఖాన రావాలే, అగో ఆయన అడుగుతాగో అప్పుడు తెలుస్తుంది. అగో నువ్వేందో అని వలగొట్టుకుని వచ్చినావు, ఏమైంది? ఓ మీ మనవరాలు టీవీలో ఏదో వార్త చూసిందట. ఓ అయ్యా ఇక చెప్పుకోవద్దు నా కథ. పచ్చడి కింద కొట్టేసిందన్నా. అయిందా? నా లెక్కన నీ పని కూడా అయిందా? పక్కోడు కాడ ఏడు కాడికి వలిగినాయి కదనా. అరే మరి ఆడోళ్ళు ఆ ఆళ్ళకు టీవీలలో సీరియల్ చూడకగ్గి వార్తలు ఎందుకు చూస్తాను? అరే కొడుకా
రేవంత్ సారు ఎప్పుడు 2500 ఇస్తారేమో నన్ను ఆశకు చూస్తున్నాను కావచ్చు. అదే నా కొంప ముంచింది. మరి అందరి మొగోళ్ళని ఇట్లా ఆడోళ్ళకి వచ్చేది ఉంటే రేపటి కాల ఈ మొగోళ్ళందరూ కలిసి మరి ఎవరు నడుచుకోవాలి ఏం కథ. రేపు పొద్దురికి ఇంకెంతమంది మొగోళ్ళు బయటకు వస్తారో ఏమో. దగ్గర ఇంత జండు బామన్న రుద్దుకుందాం. చూసిండ్రా అనుల్లా, మేము 6 గ్యారెంటీలతోని ప్రతి కుటుంబానికి నెలకు 10,000 రూపాయలను మిగిలిస్తున్నాం అని నిన్న షెయ్యిపాటి విజయోత్సవ సభలో సీఎం రేవంత్ అన్న చెప్పే వరకు మా తాత లెక్కనే తెలంగాణలో ఉన్న పబ్లిక్ అందరూ లెక్కలేసుకుంటున్నారట. ఇక ఎంత లెక్కలేసుకున్నా 10,000 లెక్క తేలకపోయే వరకు తలకాయలు పట్టుకున్నారట. ఇగో గిట్లున్నాయి చూడుండ్రి షెయ్యిపాటి సర్కారుల లెక్కలు అని గరం అవుతున్నారు గీ ముచ్చట తెలిసిన ప్రతిపక్ష పొల్లు. ఇక ఈ ముచ్చట్లతో పాటు మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు కూడా పట్టుకొచ్చిన, మరి అవి కూడా చూడాలి కదా. నడువుండ్రి ఇక చూద్దాం. We don't do that. It is your quality. It is your quality. రాజ్యసభల పైసల కట్ట దొరికే వరకు రచ్చ అవుతున్నది పోన్రి. నిన్న సెక్యూరిటోళ్ళు చెకింగ్లు చేస్తుంటే షెయ్యిపాటి ఎంపీ అభిషేక్ సింఘ్వి కూసున్న జాగల 500 రూపాయల కట్టొకటి దొరికిందట. ఇక ఇదే ముచ్చట్ను ఇవాళ చైర్మన్ ధన్ఖడ్ సార్ చెప్పుకొచ్చే వరకు సభల పంచది మోపైంది. గాయన కుర్చీ కాడ దొరికితే పైసలు గైనయేనా? అయినా విచారణ పూర్తి కాక మున్పే మా ఎంపీనే పైసలు పట్టుకొచ్చిందని ఎట్లా అంటారు? మా ఓడి పేరును ముందుగానే ఎట్లా చెప్తారు అని షెయ్యిపాటి పెబ్బే ఖర్గే సారు బగ్గనే గరమైండు. ఆయన సీటు కన్నే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయనయే అని కడమ లీడర్లు బగ్గనే చెప్పే వరకు పంచాది మోపి వేసిండ్రు. గా పైసలెవలియో నాకు తెలియదు, నేను సభలో 5 నిమిషాలు కూడా లేను అని క్లారిటీ ఇచ్చిండు షెయ్యిపాటి ఎంపీ అభిషేక్ సారు. ఇక గీ ముచ్చట మీద విచారణ చేయాలని ఆర్డర్ వేసిండు రాజ్యసభ చైర్మన్. కానీ పార్లమెంట్ లో అదాని ముచ్చట్ను డైవర్ట్ చేయడానికి బీజేపీలు గీ మాస్టర్ ప్లాన్ వేసిండ్రని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైనా ఇంకొందరు షెయ్యిపాటోళ్ళు. చూడాలే మరి విచారణలో ఏం తెలుస్తుందో. We never. You suppress so many things and you people do that. We don't do that. It is your quality. It is your quality. ఆగో బిర్యానీ లేదో ఎర్రగా కనబడుతున్నది, ఏంది కావచ్చు? మాడిపోయిన ఉల్లిగడ్డ ముక్కనా లేకపోతే మసాలా గడ్డ కావచ్చని అనుకుంటున్నారా? కాదుల్లో మనుషులకు బీమారీలు వచ్చినప్పుడు మింగే మందుగోలాట. పట్నం బావర్చి హోటల్లో తిననీకి పోయిన ఒక కస్టమర్ల ప్లేట్ల కానొచ్చింది ఇది. ఇక ఆకలైతుందని హోటల్లకు పోయి బిర్యానీ ఆర్డర్ వేసిండట. ఇక తిందామని చూసే వరకు గిన్నెలకి మందుగోలిగా నచ్చిందట. ఇక ఇది చూసి మస్తు పరిశాన్ అయిందట కస్టమరు. మరి దెవలన్నా గోళీలిగిన మింగబోతుంటే అందులో పడ్డదో లేకపోతే ఎట్లయిందో తెలియదు గాని గిన్నెలు వచ్చిన గోళీని చూసి మస్తు గుబులు పడ్డాడట కస్టమరు. ఎంబటే ఆడున్నోళ్ళని పిలిచి నేనేం తింటున్నానో తెలుసుకోవచ్చా, గిది బిర్యానేనా అని అడిగే వరకు సమాధానం చెప్పుకుంటా మీదికెంచి దబాయించిండ్రట. కానీ చూసిండ్రు కదా పబ్లిక్ హోటల్లో తిండి ఎట్లా పెడుతున్నారో. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరుకేమో పెద్ద పెద్ద హోటళ్ళు, అందులో పెట్టే తిండంతా కల్తీ చేస్తున్నారు కొందరు. ఎట్లాగూ హోటల్లో పెట్టేది కల్తీ తిండేనాయే, ముందు జాగ్రత్తగా ఏం కాకుండా ఉండాలని మందుగోళీ వేసినట్టున్నారు అని కారెడ్డాలాడుతున్నారు కొందరికి ముచ్చటెరకైనోళ్ళు. జెర్రీలు, జెల్ల పురుగులు, బల్లులు, అబ్రిక్ కాయిదాలే కాదు ఆఖరుకు మందు గోళీలు కూడా దర్శనమిస్తున్నాయి బయట తిండిలా. ఇక రేపు ఇంకేం దర్శనమిస్తాయో బయట తిండి తినంగా. జర పైలం పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినుల్లా ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలనో ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగా ఉంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.